గైస్ ఈ వీడియోలో పాయింట్ నెంబర్ 3 చూద్దాము, యాక్సెస్ లిస్ట్ ఐటమ్స్ అని చెప్పి. గైస్ మనము స్ట్రింగ్ని ఎలా యాక్సెస్ చేసాం గైస్, మీకు ఐడియా ఉందా? లైక్ నేను ఏ ఈక్వల్స్ టు యాపిల్ అని చెప్పి ఇలా ఇచ్చా, అవునా? సో అప్పుడు నేను ఎలా యాక్సెస్ చేశాను వేసి చెప్పండి. ఫస్ట్ ఇలా ఇచ్చా ఏ ఆఫ్ అంటే ఓన్లీ ఏ ఇచ్చేసి ఏమవుతుంది గైస్, మొత్తం ఇక్కడ ఉన్న యాపిల్ అంతా ప్రింట్ అయిపోతుంది. అదే నేను ఏ ఇచ్చి ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి ఓన్లీ 3 అని ఇస్తే, నేను చెప్పా కదా ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుందని, ఇండెక్స్ నెంబర్ 0 నుంచి స్టార్ట్ అవుతాయని. అలాగా థర్డ్ ఇండెక్స్ నెంబర్లో ఏమైతే ఉంటుందో అది ప్రింట్ అవుతుంది, అవునా? సేమ్ ఇప్పుడు ఏ ఆఫ్ నేను 2 to 5 అని ఇస్తే ఏం జరుగుతుంది, 2 నుంచి స్టార్ట్ అయ్యి అంటే సెకండ్ బాక్స్లో ఏమున్నాయో అవి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఏం నెంబర్ అయితే ఇచ్చింటామో దాని ముందర నెంబర్ అంటే ఫోర్త్ నెంబర్ బాక్స్ వరకు ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకు యాక్సెస్ అవుతాయి. ఓకేనా, మనం యాక్సెస్ చేసుకోగలం. ప్రింట్ ఇస్తే ప్రింట్ అవుతాయి, బట్ ఓన్లీ ప్రింట్ ఇవ్వకుండా ఎలా ఇస్తే మనం దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. సో అలానే ఇప్పుడు ఏ ఆఫ్ అని చెప్పి ఫస్ట్ నెంబర్ మిస్ చేసేసి ఓన్లీ ఇలా 5 అని ఇచ్చి అప్పుడు ఏం జరుగుతుంది, 0 నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ బాక్స్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ స్టార్ట్ అయ్యి ఈ 5th నెంబర్ కంటే ముందున్న నెంబర్ వరకు అంటే 4th బాక్స్ వరకు ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం యాక్సెస్ చేయొచ్చు. సేమ్ అలానే ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఇచ్చి లాస్ట్ నెంబర్ మిస్ చేస్తే 3 నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం బాక్స్లో ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు మనము యాక్సెస్ చేయొచ్చు. అలానే మనము నెగిటివ్ నెంబర్స్తో కూడా యాక్సెస్ చేయొచ్చా? ఇప్పుడు ఓన్లీ ఇలా ఇచ్చానంటే -2 అంటే లాస్ట్ నుంచి కన్సిడర్ చేస్తుంది. సో లాస్ట్ నుంచి సెకండ్ బాక్స్లో ఏముందో అది మనము యాక్సెస్ చేస్తాం. సేమ్ అలానే నేను ఇలా ఇచ్చానంటే -5 to -2 అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది, -5 బాక్స్లో ఏమైతే ఉన్నాయో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి -2 బాక్స్ ముందు వరకు అంటే -3 వరకు ఆ బాక్సెస్లో ఉండేవన్నీ మనము యాక్సెస్ చేయగలుగుతాం. సేమ్ అలానే నేను ఫస్ట్ నెంబర్ మిస్ చేసి ఇలా ఇస్తే ఏం జరుగుతుంది మీకు తెలుసు. సేమ్ ఫస్ట్ది ఇచ్చేస్తాను, లాస్ట్ది మిస్ చేస్తా, అప్పుడు ఏమవుతుందో కూడా మీకు తెలుసు, ఇక్కడ చెప్పా. సో ఇలానైనా మనము యాక్సెస్ చేసింది. ఇలా ఒక స్ట్రింగ్ ఇచ్చింటే సేమ్ గైస్ కాపీ పేస్ట్, ఓకేనా? ఒక కొత్త పాయింట్ మాత్రం యాడ్ అవుతుంది అంతే. ఆ పాయింట్ కూడా దేనికంటే ఇక్కడ ఇచ్చాం కదా 2 అని ఒకటి ఇచ్చాం, ఈ 2లో మళ్ళీ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ యాక్సెస్ అని ఎలా చేస్తామని ఒక్క పాయింట్ యాడ్ చూడండి. సో ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ లిస్ట్ తీసుకుందాము, దీన్ని తీసేస్తాను మొత్తం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి గైస్, ఈ లిస్ట్ తీసుకుందాం. ఫస్ట్ లిస్ట్ దీని పేరు ఏముంది, డాక్టర్ అని ఉంది కదా. సో నేను నార్మల్గా యాక్సెస్ చేస్తాను అంటే ప్రింట్ ఆఫ్ డాక్టర్ అని. అప్పుడు నాకు ఈ డాక్టర్లు ఏమేమున్నాయి అవన్నీ ప్రింట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి ప్రింట్ అయినాయా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నేను డాక్టర్ ఆఫ్ అని ఇచ్చి 2 అని ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది గైస్, మనకి డాక్టర్లో ఏమున్నాయి 2లో, ఇక్కడ అబ్జర్వ్ చేయండి 2లో ఏముంది, టైగర్ అని ఉంది. ఓకేనా, టైగర్ అంతా కలిపి నెంబర్ 2 అని ఇచ్చాం. సో మనకి టైగర్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి ప్రింట్ అయిందా. ఇప్పుడు సేమ్ అలానే నేను 3 అని ఇస్తా, అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి 3లో ఏముంది, కాంప్లెక్స్ నెంబర్ ఉంది అంటే అది ప్రింట్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. సో వచ్చిందా, అంటే ఇండివిజువల్గా ఇలా యాక్సెస్ చేస్తున్నాం. ఇప్పుడు రేంజ్ని యాక్సెస్ చేయాలి అంటే డాక్టర్ ఆఫ్ 2 to ఓకే ఇక్కడ ఉండేదే 3 కదా, 1 to 3 అని ఇస్తా. అప్పుడు ఏం జరుగుతాయి గైస్, ఫస్ట్ బాక్స్లో ఏమైతే ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ 3 కంటే ముందర ఉన్న బాక్స్ వరకు అంటే సెకండ్ బాక్స్ వరకు ఏమేమి ఉన్నాయో అవన్నీ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ బాక్స్లో ఏముంది 2.34, సెకండ్ బాక్స్లో ఏముంది టైగర్ అని ఉంది. సో ఇప్పుడు ఇవి 2 మాత్రమే వస్తాయి. ఇక్కడ చూడండి వచ్చిందా, 2.34 టైగర్ అనే వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ప్రింట్ ఏం అవసరం లేదులేండి, ఇక్కడ ఒక్కొక్క లైన్ రన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను 2 to ఇలా వచ్చి లాస్ట్ మిస్ చేసా. అప్పుడు ఏం జరుగుతుంది, సెకండ్ బాక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని బాక్స్లు అయితే ఉన్నాయో అంత బాక్స్ వరకు ఉండే డేటాను అంతా యాక్సెస్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ బాక్స్లో ఏముంది, టైగర్ అని ఉంది. సో నాకు టైగర్ అని వస్తుంది కదా, టైగర్తో స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు యాక్సెస్ చేస్తుంది. ఎండ్ ఏముంది ఇక్కడ 3.80 అని ఉంది. సో అవి 2 ప్రింట్ అవుతాయి. చూడండి వచ్చిందా మనకి. నవ్ ఇప్పుడు ఇంకోటి ఈసారి ఫస్ట్ నెంబర్ మిస్ చేద్దాం, డాక్టర్ ఆఫ్ 3 అని ఇచ్చా అంటే ఈ 3 ముందర వరకు యాక్సెస్ అవుతుంది అంటే 2 వరకు. సో ఈటి వరకు అంటే 0, 1, 2 యాక్సెస్ అవుతుంది. సో 1, 2.34 టైగర్ అని పడుతుంది. చూడండి 1, 2.34 టైగర్ అని పడింది, అవునా? ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్ చూద్దాం. డాక్టర్ ఆఫ్ -2 అని ఇచ్చా, -2 ఏం గైస్ ఇక్కడ టైగర్. సో టైగర్ అనేది మనము యాక్సెస్ చేస్తాం. సారీ -2 అయినా ఇచ్చింది ఇక్కడ నేను. ఎందుకు ఇది పడింది, ఇక్కడ చూడండి గైస్,
ఇక్కడ నేను ఆల్రెడీ మళ్ళీ 1 యాడ్ చేసి పెట్టా కదా, అంటే -1 ఇది అవుతుంది. సో నేను ఇక్కడ 1 ఇక్కడ యాడ్ చేయాలి, అందుకే కన్ఫ్యూజ్ అయినాను. బట్ ఎనీవే ఇక్కడ చూడండి 1 అనేది ఇక్కడ ఉందా, ఓకే ఇది తీసేద్దాం రండి, ఎందుకు ఊరికే కన్ఫ్యూజన్ మళ్ళీ. ఇప్పుడు చూడండి -2 అని ఇచ్చిన, ఇప్పుడు చూడండి టైగర్ పడిందా. సో -2లో ఉండే టైగరే కదా, సో ఇప్పుడు నాకు టైగర్ అనేది పడింది. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. డాక్టర్ ఆఫ్ -3 అని ఇచ్చా. ఇప్పుడు -3లో ఏముంది, ఇక్కడ చూడండి 2.34 ఉంది. సో 2.34 అనేది పడింది. ఓకేనా. ఇప్పుడు రేంజ్లో నెగిటివ్ నెంబర్స్ ఇద్దాం గైస్. ఓకేనా. సో డాక్టర్ ఆఫ్ ఇక్కడ నేను -4 అని ఇచ్చాను, ఇక్కడ -1 అని ఇచ్చా. అప్పుడు ఏం జరుగుతుంది గైస్, -4 బాక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ -1 బాక్స్ ముందర వరకు ఏ బాక్స్ అవుతుందో దాని వరకు యాక్సెస్ అవుతుంది, అంటే -2 వరకు. సో ఇక్కడ చూడండి -4 అంటే ఇది కదా, సో ఇది యాక్సెస్ అవుతుంది, ఇది యాక్సెస్ అవుతుంది, ఈ -2 వరకు యాక్సెస్ అవుతుంది. -1 యాక్సెస్ అవుతుందా, నో, ఎందుకంటే ఇక్కడ ఏం నెంబర్ అయితే ఇచ్చామో దాని ముందర వరకు మాత్రమే యాక్సెస్ అవుతుంది. సో అవుట్పుట్ చూడండి 3 వచ్చాయి. అవేనా ఉండేది ఇక్కడ 1, 2.34 టైగర్. ఇప్పుడు నేను నెగిటివ్లో ఏదో ఫస్ట్ వాల్యూ మిస్ చేస్తా, ఇలా ఇస్తా, ఓన్లీ డాక్టర్ ఆఫ్ ఫస్ట్ వాల్యూ మిస్ చేసి -2 అని ఇస్తా. అప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి -2 ముందర ఏముందో అక్కడ వరకు ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏముంది మనకు 1, 2.34 అంతేనా. -2 అనేది కాబట్టి ఇది ప్రింట్ కాదు, దీని ముందు రెండో ప్రింట్ అవుతాయి, అంటే 1, 2.34 అని. ఇప్పుడు లాస్ట్ అది మిస్ చేస్తా, డాక్టర్ ఆఫ్ అని ఇచ్చి ఫస్ట్ వచ్చి నేను -3 అని ఇస్తా, లాస్ట్ అది మిస్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ -3 బాక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు ఏమున్నాయో అక్కడ వరకు మనకి యాక్సెస్ అవుతుంది, అంటే 2.34 టైగర్ 3 + 8J. సో ఇక్కడ చూడండి రన్ చేస్తున్నా, వచ్చిందా 2.34 టైగర్ 3 + 8J. సో ఇవే కదా గైస్ అంతా మనం మన స్ట్రింగ్లో చూసాము. ఇప్పుడు ఒక కొత్త పాయింట్ యాడ్ అవుతుందని చెప్పా కదా, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా గైస్, డాక్టర్ -2 అంటే ఏం జరుగుతుంది నాకు ఇక్కడ, డాక్టర్ ఓకే 2 తీసుకుందాం రండి ఫస్ట్, ఇదేది 2 0 1 2. ఏం జరుగుతుంది గైస్, నాకు టైగర్ అని వస్తుంది అవునా. బట్ ఇక్కడ 2 ఇండెక్స్ మళ్ళీ ఏం చేస్తుందని చెప్పాను, ఇక్కడ మళ్ళీ ఇవి సపరేట్గా ఒక నెంబర్స్ ఇచ్చుకుంటుందని చెప్పాను, ఇండెక్స్ నెంబర్ ఇలాగ 0 1 2 3 అని. సో ఇలాగ నెంబర్స్ ఉన్నాయంటే మళ్ళీ నేను ఈ సపరేట్గా ఈ టీని యాక్సెస్ చేయొచ్చా, మళ్ళీ ఈ సపరేట్గా అయినా యాక్సెస్ చేయొచ్చా, చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే బావినండి, ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 పక్కన మళ్ళీ 2 స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టండి. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ నేను 0 అని ఇస్తున్నా. 0 అంటే మీనింగ్ ఏమి, ఫస్ట్ బాక్స్ అని. సో ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ ఈ సెకండ్ ఇండెక్స్లో 0th ఇండెక్స్ ఏముందో అది యాక్సెస్ కావాలా అని ఇచ్చా. అదేది ఇదేముంది ఇక్కడ టీ అని ఉంది, సో మనకి టీ అని పడుతుంది. అబ్జర్వ్ చేయండి పడిందా. సో ఇంతకుముందు ఏం చేసామంటే ఓన్లీ 1 ఇండెక్స్ నెంబర్ యూస్ చేసుకున్నాం, ఇప్పుడు మనం 2 ఇండెక్స్ నెంబర్స్ యూస్ చేసుకుంటున్నాం, ఎందుకంటే సెకండ్ ఇండెక్స్ నెంబర్లో మళ్ళీ వేరే ఇండెక్సెస్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నేను అదే సేమ్ దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి 2 అని ఇస్తా. అప్పుడు ఏం జరుగుతుంది గైస్, ఈ 2లో ఏమున్నాయో అది ప్రింట్ అవుతుంది, ఐ మీన్ అది యాక్సెస్ అవుతుంది. ఇక్కడ G అని ఉంది కదా, ఇక్కడ చూడండి మనకి G అని వస్తుంది. సో వచ్చిందా. సో ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇండెక్స్ లోపల మళ్ళీ ఇండెక్సెస్ ఉంటే మనం ఏం చేయాలి అంటే ఇలాగా, ఇక్కడ ఒక ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలంటే ఒక బ్రాకెట్ పెట్టింటాం కదా, దాని పక్కన మళ్ళీ ఇంకొక స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి దాని లోపల మనం నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇలా ఇస్తే మనకి ఏమొస్తుంది గైస్, 1 అని ఇచ్చి నేను ఇండెక్స్ నెంబర్ ఇస్తే ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఎందుకు చెప్పండి, 1 అని ఇండెక్స్ నెంబర్ ఏది 2.34, ఈ 2.34లో మళ్ళీ సబ్గా ఏమైనా ఇండెక్స్ నెంబర్స్ ఉన్నాయా, లేవు. సో మనం ఇలా ఇస్తే ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి వచ్చిందా. ఈ ఫ్లోట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్ అది వదిలేసేయండి, బట్ ఎర్రర్ అయితే వచ్చింది కదా. ఈ ఎర్రర్ మీనింగ్ ఏమి అంటే ఈ 1 ఇండెక్స్లో వేరే ఇండెక్స్ లేవు, నువ్వు యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నావు, లేకుండా ఎట్లా యాక్సెస్ చేస్తావు అంటుంది అది ఇక్కడైతే ఇండెక్స్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇచ్చేసింది మనకి. ఓకేనా. సో గైస్ ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు స్ట్రింగ్ కైనా ఇవే ఇలానే వాడతారు, లిస్ట్ కానీ ఇలానే వాడతారు, ట్యూపుల్ కానీ ఇలానే వాడతారు, సెట్ కానీ ఇలానే వాడతారు. మీకు ఇక్కడ కన్స్ట్రక్టెడ్ ఆర్ డిరైవ్డ్ డేటా అని చెప్పా కదా, ఇక్కడ డేటా టైప్స్, ఇక్కడ కన్స్ట్రక్టెడ్ ఆర్ డిరైవ్డ్ డేటా అని చెప్పా కదా, ఇక్కడ 11 ఉన్నాయి. ఈ 11లోనూ మీరు సేమ్ కాన్సెప్ట్సే వాడతారు గైస్. అంటే యాక్సెస్లో నేను చెప్తోంది, అంటే ఈ డేటాను మీరు ఎలా యాక్సెస్ చేస్తారు అంటే ఎక్కడైనా ఇవే. ఇండివిజువల్ యాక్సెస్ చేయాలంటే ఇలాగ మైనస్లతో ప్లస్లతో, రేంజ్లు యాక్సెస్ చేయాలంటే ఇలా కోలన్ పెట్టి, సేమ్ కాన్సెప్ట్స్. ఆ 11 డేటా టైప్స్కి సేమ్ కాన్సెప్ట్సే. ఓకేనా. ఉంటే గింటే ఒకటో రెండో చిన్న వేరియేషన్స్ ఉంటాయి ఇలాగా. ఇప్పుడు నేను చెప్పా కదా, ఇప్పుడు ఇండెక్స్లో ఇండెక్స్ ఉంటే ఏం జరుగుతుందని, అలా ఒకటో రెండో ఉంటాయే తప్ప 95% సేమే. కాబట్టి మీరు ఒక్క స్ట్రింగ్ నేను చెప్పా, ఆ స్ట్రింగ్లో మీరు పర్ఫెక్ట్ ఉన్నా కూడా సరే మీకు ఇవంతా మీరే చెప్పేసి ఉంటారు,
నేను రన్ చేయకనే అవుట్పుట్ ఏమొస్తుంది అని. ఓకేనా, అంత ఈజీ గైస్ ఇవి. సో ఇలాగా మనము లిస్ట్లోని డేటాని యాక్సెస్ చేయాలి. ఓకేనా, ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ రిమైనింగ్ పాయింట్స్ మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. యా.